మా గోదావరోళ్ళకి సర్వపిండి అంటే ఏంటో కూడా తెలీదు. ఇది తెలంగాణ స్పెషల్ అంట. ఈ రెసిపీని సర్వపిండితో చేస్తారేమో అనుకునేదాన్ని. అంటే గోధుమ పిండి, మైదా పిండి ఎలానో అలా ఒక సర్వపిండి అనేది ఉంటుందేమో అనుకునేదాన్ని. కానీ దీన్ని వరిపిండితోనే చేస్తారంట. ఇన్స్టాగ్రామ్లో వీడియోలో చూసి చేశాను నేను. ఇదే మా గోదావరిలో అయితే వరిపిండితోనే చేస్తాము. వాటిని పప్పు చెక్కలు అంటాం అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. ఒక కప్పు వరిపిండి తీసుకుని అందులో వేపిన శనగగుళ్ళు, నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా వాటర్ వేసుకుని ఇలా ముద్దలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ వేసుకుని సగం ముద్దను తీసుకుని ఇలా పెనం అంతా ఒత్తేసుకున్నాను. మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో కాల్చాను అనమాట. తర్వాత సైడ్ కూడా కొంచెం పచ్చిగా ఉందని తిరిగేసి కాల్చాను కొంచెం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం గట్టిగా అనిపించింది. అవి పప్పు చెక్కలు అయితే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది.